నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలు నా రెండు కళ్ళు, తెలంగాణలో పూర్వ వైభవం వస్తుందన్న చంద్రబాబు. తెలంగాణ సీఎంతో ఏం మాట్లాడారో చెప్పాలన్న కాకాణి, పవన్ కళ్యాణ్ను ఎందుకు తీసుకువెళ్లలేదన్న మార్గాని భరత్. పవన్ కళ్యాణ్తో ఏపీ టీడీపీ అధ్యక్షుడి భేటీ, ఇరు పార్టీలు సమన్వయంతో పనిచేయాలన్న పవన్. ఫిరాయింపులపై మాట్లాడే హక్కు వాళ్లకు లేదు, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేశాయన్న జూపల్లి. భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం, చార్ధామ్ యాత్రకు బ్రేక్. పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి, తొక్కిసలాటలో ఒకరు మృతి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ భవన్కు వచ్చారు చంద్రబాబు నాయుడు. టీటీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ క్యాడర్తో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన 1995 నాటి పరిపాలనను మళ్లీ తీసుకొస్తానన్నారు. తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని ఫుల్ జోష్లో ఉన్నారు నేతలు కార్యకర్తలు. మరి తెలంగాణలో టీడీపీకి మంచి రోజులు వస్తాయా? టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా? ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన తొలిసారిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చారు. తమ అధినేత మొదటిసారిగా హైదరాబాద్కు వస్తున్నారని తెలియగానే భారీ ఎత్తున పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తరలివచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ శ్రేణులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్ళు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో విజయానికి తెలంగాణ పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని ఎన్టీఆర్ భవన్కు వచ్చానన్నారు. కార్యకర్తలు, నేతల అభిమానం చూస్తుంటే ఎంతో ఉత్సాహం వస్తుందన్నారు చంద్రబాబు. మీరు చూపించే అభిమానం చూస్తూ ఉంటే నాకెంతో ఆనందం, నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తూ ఉంది. ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. స్వర్గీయ ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకున్నా కార్యకర్తలు మాత్రం పార్టీని వదల్లేదన్నారు. పార్టీ నుంచి నాయకులు వెళ్లారు, కానీ కార్యకర్తలు వెళ్లలేదన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో యువతకు, చదువుకున్న వారికి నాయకత్వం అప్పగిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక స్థాయికి వచ్చిందని, తలసరి ఆదాయంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర కంటే ముందున్నారు. తెలంగాణను తర్వాత స్థాయికి తీసుకెళ్లడానికి ఇక్కడ నాయకులకు అవకాశం ఉందన్నారు. మహానాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. మొట్టమొదటిసారిగా దేశంలోనే సంక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ
కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో, అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. దీంతో తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో సంబరాలు చేసుకున్నారు టీడీపీ శ్రేణులు. మరి అలాంటి తమ అధినేత చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ భవన్ కు వస్తున్నారంటే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత 10 ఏళ్లుగా ఎంతో మంది నాయకులు టీడీపీని వదిలి ఇతర పార్టీల్లోకి వలసపోయారు. అయినా కూడా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి, పార్టీ ఆవిర్భావ వేడుకలు, సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అనంతరం పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. తెలంగాణలో టీడీపీకి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో ఉన్నారు. తెలంగాణలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని, భవిష్యత్తులో టీడీపీ జెండా రెపరెపలాడుతుంది అంటున్నారు. ఇంతకాలం పార్టీనే నమ్ముకున్న తమకు మంచి అవకాశాలు వస్తాయని ధీమాతో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇన్నేళ్లుగా పార్టీ మనుగడలో లేకున్నా పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఇదిలా ఉంటే తెలంగాణలో పూర్తిగా ఉనికే కోల్పోయిన టీడీపీని తెలుగు తమ్ముళ్లు ఎలా కాపాడుతారు? గత 10 ఏళ్లుగా తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది. ఎక్కడా కూడా నాయకులు, కార్యకర్తలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీనే నమ్ముకుని స్థిరంగా ఉన్న కొందరు నేతలు, నాయకులు ఎలా టీడీపీ జెండా ఎత్తగలుగుతారు? ఈ నేతలు పార్టీ కార్యక్రమాలతో, జనాలతో మమేకమైన ప్రజలు స్వీకరిస్తారా? 10 ఏళ్లుగా ఉలుకు పలుకు లేకుండా ఉన్న టీడీపీ నేతలను ప్రజలు ఇప్పుడు ఆదరిస్తారా? వారితో కలిసి నడిచేందుకు మిగతా నాయకులు సహకరిస్తారా? మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ తమ్ముళ్లు సైకిల్పై ఎలా సవాల్ చేస్తారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంతో రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్న చంద్రబాబు మరి తెలంగాణ తెలుగు తమ్ముళ్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతారా? తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తారా? ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు? ఎలా తన క్యాడర్ను కాపాడుకుంటారు? తెలంగాణలో ఉనికే కోల్పోయిన టీడీపీని ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్తారు? మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు తమ్ముళ్లను ఎలా కాపాడుకుంటారో చూడాలి మరి. హైదరాబాద్లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రమేయం లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకుంటే ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారని, ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని నిలదీశారు. ఇన్ని ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయి. మరి వీళ్ళు టైం ఫ్రేమ్ పెట్టారు, 14 రోజులు టైం ఫ్రేము. సిఎస్ లెవెల్లో కాకపోతే మంత్రుల లెవెల్ అన్నారు, మంత్రుల లెవెల్ కాకపోతే ముఖ్యమంత్రి లెవెల్లో అన్నారు. నాకేదో ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇది చాలా జటిలమైన సమస్య. ఈ జటిలమైన సమస్య హై లెవెల్ కమిటీలోనే జరగాల. ఏదో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, ఇది పరిష్కరించుకుందామంటే జరగదు. ఎందుచేతంటే కేంద్ర పెద్దలు కూడా దీనిపైన కూర్చుని, ఎందుకంటే విభజన చేసిందే కేంద్ర ప్రభుత్వం. మరి ఆల్రెడీ ఒక కమిటీ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేయడం ఏంటనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంటే ఇది కాలయాపన చేయడానికా? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉంటేనే కదా ఇవన్నీ కూడా విభజనకు సంబంధించి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రెషర్స్ ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనుకోవచ్చు ఏమన్నా ఆంధ్రాకి ఇస్తా ఉంటే ఈయన ఆంధ్రాకి దోషి పెడుతున్నాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అది అనుకుంటారు. మరి అలాంటి చంద్రబాబు రేవంత్ రెడ్డితో ఏం చర్చించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. కూటమిలో ఉన్న 3 పార్టీలు సమాధానం చెప్పాలని కోరారు. వెంకటేశ్వర స్వామి ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరింది నిజమా కాదా అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
అంశాలకి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది, ఏ అంశాలు పరిష్కారానికి నోచుకున్నాయి, ఏ సమస్యలు జటిలంగా అనిపించాయి, ఏ సమస్యల మీద ఏ స్థాయిలో కమిటీలు అని చెప్పి మీరు మాట్లాడేటువంటి వాళ్ళు వాటికి సంబంధించినటువంటి చర్చల పురోగతి ఏంటి అనేటువంటిది ఎక్కడా కూడా కలిసిన తర్వాత భేటీ తర్వాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు చెప్పినటువంటి సందర్భం లేదు. అన్నిటి మీద చంద్రబాబు నాయుడు ఇప్పటికే అయిపోయింది కదా, రాజధాని అంతా పూర్తి అయిపోయినట్టుగా, పోలవరం అంతా పూర్తయినట్టుగా, ఒక్కొక్క కార్యక్రమం ఆయన ఇచ్చినటువంటివన్నీ నెరవేరినట్టుగా, విభజన హామీలన్నీ కూడా నెరవేరడానికి ఆయన వెంటనే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది తప్ప నిన్న మీరు వెళ్ళినటువంటి ఆ కార్యక్రమంలో మీరు సాధించినటువంటిది ఏమిటంటే ఏమీ కనిపించలేదు. పరడబ్బా పరస్పర. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఎక్కడా పొరపచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలన అంతమొందించాలని కూటమికి ఇచ్చిన ఆదరణను మరింత పెంపొందించుకొని నిలబెట్టుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ అరెస్టు చేయాలన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ సూత్రధారి అన్నారు. మురికివాడలో రోడ్డు వేసే పేరుతో 700 కోట్లు దోచుకున్నారన్నారు. జగన్ ఆదేశాలతోనే దోపిడీ జరిగిందని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో చేసిన అవకతవకలపై విచారణ చేయాలన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని మండిపడ్డారు. జగన్ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు బుద్ధా వెంకన్న. రాష్ట్రంలో ఒక కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆ కుంభకోణం వేల కోట్ల కుంభకోణం. ఆ కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగింది. ఏంటో ఆ కుంభకోణం అంటే టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల దోపిడీ జరిగింది. ఎందుకంటే టీడీఆర్ బాండ్లు తమ పాలనలో తుడాలో ఎలాంటి అవినీతి జరగలేదని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. తుడాలో ఏదో అవినీతి చేసేశామని తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన హయాంలో అవినీతి జరిగిందా లేదా అన్న విషయంపై సీఎం చంద్రబాబుకు తానే లేఖ రాశానన్నారు. తుడా నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పారు తుడా మాజీ చైర్మన్. తుడాకి ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావు. తుడాని డబ్బు డెవలప్ చేసినాం, ఆదాయాన్ని సమకూర్చినాం, అనేక పల్లెలు అభివృద్ధి చేసినాం, ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యశాలలు తయారు చేసినాం. ఇవన్నీ కూడా ప్రజలకు అందించిన ఉద్దేశం. నేను అదే అన్నా, రోజు ఇంతోడు మాట్లాడుతున్నాడు. తుడాలో ఏదో జరిగిపోయింది, విజిలెన్స్కి ఇస్తాం, తుడాలో అది జరిగిపోయింది, వీళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం అంటే నేనే చెప్పిన, నేనే ముఖ్యమంత్రికి లెటర్ రాశా, బాబు ఇవి చేశాం, మీరు విచారం చేయండి, సమగ్ర విచారం చేయండి, సంపూర్ణ విచారం చేయండి. నేను రాయగలిగానంటే తుడాకి చైర్మన్గా ఇంప్లిమెంట్. రైతు ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కుటుంబాన్ని భట్టి పరామర్శించారు. రైతును ఆత్మహత్యకు ఉసిగొల్పిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. రైతుల ఆత్మహత్యకు పాల్పడవద్దని భట్టి స్పష్టం చేశారు. ఒకటో తారీఖు నాడు అక్కడ ఉన్నటువంటి చేపల సొసైటీ వాళ్ళ సంబంధించి తన భూమిని వేసినటువంటి నరకని తొలగించారని చెప్పి మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా వీడియో ద్వారా తెలుస్తాను. తండ్రి గారితో మాట్లాడారు, ఆయన శ్రీమతితో మాట్లాడారు, పిల్లలతో మాట్లాడారు. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ప్రాణం చాలా విలువైంది. ఎంత పెద్ద సమస్యలు ఉన్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకుని బతకడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తిస్తాను. ఇతను ఆత్మహత్యను పురుగొల్పి బీఆర్ఎస్ బీజేపీలపై మంత్రి జూపల్లి తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల తీర్పును అపహాస్యం చేయాలని చూశారన్నారు.
అందుకే బీఆర్ఎస్కి వాళ్ళ ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలన పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యేలు వస్తున్నారని, అసలు తమ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత ఈ రెండు పార్టీలకు లేవని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నెల 2 నెలలకే మొదలుపెట్టినేమని, ఈ ప్రభుత్వం నిలబడదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది. అంటే గాలి వస్తుందా, తుఫాను వచ్చి కూలిపోతుందా? ఎవరైనా కూల్స్తేనే కదా. ఈ ప్రభుత్వాన్ని ప్రకృతి కూల్చదు. తుఫాను వచ్చో పిడుగులు పడి కూలదు కదా. కూలిపోతుందంటే వీళ్ళకి కలబడ్డదా? అంటే కూల్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, కుయుక్తులు పన్నుతున్నారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆ దుర్బుద్ధితోటి ఈ ప్రభుత్వాన్ని కూల్చని కుట్రతోటి బీజేపీతో ఒప్పందం చేసుకునే కార్యక్రమం చేసుకుంటూ ఏదో రకంగా ప్రజల తీర్పును తిరగరాయాలని, అంటే ప్రజల తీర్పును అపహాస్యం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని కూల్చే ప్రయత్నం చేసి మీరు ఒక్కటి కాదు 10 సార్లు. సీఎం రేవంత్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, దుస్తుల కొరత, తాగునీటి కొరత, వేతనాల చెల్లింపు ఆలస్యం తదితర సమస్యలు తెలంగాణ విద్యా వ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని విమర్శించారు. రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనకు ఎస్ఐ శ్రీనివాస్ మృతే నిదర్శనమన్నారు. ఎస్ఐ మృతికి గల కారణాలపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం. వారు చాలా స్పష్టంగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల యొక్క వేధింపుల వల్ల, ప్రభుత్వ వేధింపుల వల్ల, అనేక పనిఒత్తిళ్ల వల్ల నేను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పి చాలా స్పష్టంగా మేజిస్ట్రేట్ గారికి ఇచ్చినటువంటి డైయింగ్ డిక్లరేషన్తో పాటు పోయినటువంటి విజిటర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం, ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించలేదు. ఉన్నత స్థాయి అధికారుల యొక్క వేధింపులను ఆ పై అధికారులు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా ఇతను దళితుడని చెప్పి, సబ్ ఇన్స్పెక్టరు చిన్న స్థాయి అధికారి అని చెప్పి పరిగణలోకి తీసుకోకుండా అతన్ని మానసికంగా వేధింపులకు గురి చేసినటువంటి బాధ్యులపైన తక్షణమే చర్య తీసుకోవాలి. మనది బార్డర్లో ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి ఆ కుటుంబానికి వారి భార్యకు వెంటనే పోలీసులు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కల్పించాలి. పూర్తిగా వారి యొక్క అధికారుల యొక్క వైఫల్యమే గత 3 నెలలుగా ఉన్నత స్థాయి అధికారులకు వ్రాతపూర్వకంగా తను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందించినటువంటి కాంగ్రెస్ మొద్దు సర్కారు ఇవాళ తనను బలిగొన్నది కాబట్టి వారి కుటుంబంలో ఉద్యోగంతో పాటు ₹1 గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలతో పాటు ఫైనల్ కీని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న టీజీపీఎస్సీ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో 4 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ప్రాథమిక కీని జూన్ 13న విడుదల చేశారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది. ఆషాఢమాసం ప్రారంభంతో భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనంతో బోనాల జాతర షురు అయింది. అత్యంత వైభవంగా కన్నుల పండుగగా సాగుతున్న ఈ ఉత్సవానికి హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు. ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా అన్ని సదుపాయాలు కలిగిస్తున్నామని మీ అందరికీ కూడా తెలుసు. ఇంతకు ముందే చాలా రివ్యూ మీటింగ్స్ లోపల కూడా మా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం మనకి గత ప్రభుత్వంలో 15 కోట్లు ఇస్తే ఈసారి 20 కోట్లు, అంటే అదనపు 5 కోట్లు ఎక్కువగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినందున ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఆల్సో ఏ భక్తులకు కూడా ఇక్కడ వచ్చిన భక్తుల వేడుకల్ని విజయవంతంగా నిర్వహించడానికి గత నెల రోజుల నుంచి
దేవాదాయ శాఖ పక్షాన అన్ని రకాలుగా సమీక్ష సమావేశాలు, అధికారులకు సంబంధించిన సూచనలు, మార్గదర్శకత్వాలు ఇచ్చి ఈనాడు ప్రారంభమవుతున్న ఈ బోనాలు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, అదేవిధంగా ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సంస్కృతికి సాంప్రదాయానికి అద్దం పట్టే ఈ ఆషాఢ మాస బోనాల ప్రారంభం సందర్భంగా జంట నగరాల ప్రజలందరికీ కూడా వారి పక్షాన ప్రభుత్వ పక్షాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి బోనాలు ఇవి దశాబ్ది బోనాలుగా చేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అందులో ఒక దేవాదాయ శాఖ మంత్రిగా, ఒక మహిళగా నాకు అవకాశం రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు భక్తులకు రాకుండా సకల సౌకర్యాలు అరేంజ్ చేయడమే కాకుండా భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో బోనాలు సమర్పించుకొని మరి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇళ్లకు చేరేటువంటి కార్యక్రమంలో భాగంగా దఫాలుగా మరి అన్ని. హీరో రాజ్ తరుణ్ ఆరోపణలపై లావణ్య స్పందించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా చంపుతానని తనను బెదిరించిందని, చంపుతానని బెదిరించడంతోనే పిఎస్లో కంప్లైంట్ చేశానని తెలిపారు. మాల్వి, రాజ్ తరుణ్ ఇద్దరూ కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించింది. రాజ్ తరుణ్ లవర్ సినిమా చేసినప్పటి నుంచి గొడవలు వచ్చాయని, నా పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా రాజ్ తరుణ్ను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్తో కలిసి ఉంటున్నానని తెలిపిన ఆమె రాజ్ తరుణ్ లేకుండా బ్రతకలేనని స్పష్టం చేసింది. ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు. దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి, యాంటీగా చెప్పాలి. యాంటీగా ఏమున్నాయి చెప్పడానికి? నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు, మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు. అతను నా మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పటి నుంచి 2014 నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం. ఇది 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాము. నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి. అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు. అండ్ తను ఉయ్యాల జంపాల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం, అంటే పక్కన ఫ్లాట్. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఇదంతా ఉండేది కాదు కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు. పర్టికులర్గా రాజ్ తరుణ్ ఉత్తరాఖండ్ భారీ వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో చార్ధామ్ యాత్రను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణప్రయాగ గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై శనివారం ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకొని బైక్పై తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు రామ్నగర్లోని ఓ వంతెన కూలిపోయింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అన్ని జిల్లా కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఆదేశించారు. ఒడిశాలోని పూరి జగన్నాథుని విశ్వ ప్రసిద్ధ రథయాత్ర భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఒడిశాతో పాటు దేశం నలుమూలల నుంచి రథయాత్రను వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకొనున్నారు. గర్భగుడిలోని దివ్య విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై 3 కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. (1971) తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. 3 వేడుకలు ఈరోజు ఉండడంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళం రథాలు సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకునే పరిస్థితి లేదు.
స్వామి సేవలు పూర్తయ్యే వరకు రథాలను మార్గమధ్యలో నిలిపివేస్తారు. మళ్లీ రేపు భక్తులు రథాలను లాగుతారు. పూరి రథయాత్రకు గతంలో రాష్ట్రపతులు ఎవరూ రాలేదు. తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. గవర్నర్ రఘుబర్ దాస్తో కలిసి రాష్ట్రపతి సుభద్రమ్మ రథం లాగారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 2 రోజుల రథయాత్రలో 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. ఇది దృష్టిలో ఉంచుకుని పూరి పట్టణానికి 3 అంచెల భద్రత కల్పించారు అధికారులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.